బ్రేకింగ్ న్యూస్ అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీకృప హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చారు రాధమ్మ అనే గర్భిణి. శిశువు వృద్ధి బాగా లేదని అబార్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వైద్యుడు వెంకటరమణ నాయక్ను కోరారు రాధమ్మ. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని శ్రీకృప ఆసుపత్రికి రావాలని సూచించారు వెంకటరమణ నాయక్. దీంతో ఆమె అలాగే చేయగా గైనకాలజిస్ట్ లేకుండానే రాధమ్మకు అబార్షన్ చేశారాయన. ఎక్కువ రక్తం కోల్పోవడంతో రాధమ్మ మృతి చెందింది. దీంతో శ్రీకృప ఆసుపత్రి ఎదుట రాధమ్మ బంధువులు ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఇక్కడే మరో కీలక విషయం కూడా బయటకు వచ్చింది. 6 నెలల కిందటే శ్రీకృప ఆసుపత్రిని సీజ్ చేశారు వైద్య అధికారులు. అయినా సరే అనాధికారికంగా నడుపుతున్నారు వైద్యుడు వెంకటరమణ నాయక్. మర్చిపోద్దు కదా పక్కన పెట్టండి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ప్రస్తుతం ఫస్ట్లీ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, అనంతపురం జిల్లాలోని వైద్యుల నిర్లక్ష్యం కాదుల కకృతికి ఒక నిండు ప్రాణం బలయ్యని చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలోని బుగ్రసముద్ర మండలం చెదల్ల గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ అయితే తమ అబార్షన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడే పనిచేస్తున్న డాక్టర్ ఇక్కడ సౌకర్యాలు బాలేవు, తమ ఆసుపత్రికి రావాలంటూ కూడా శ్రీ కృప ఆసుపత్రికి పిలిపించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గైనకాలజిస్ట్ కానీ లేదా అనస్థీసియా డాక్టర్ కూడా లేకుండానే ఆమెకు అబార్షన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున చేరుకునే ఆందోళన చేపట్టారు. అయితే డాక్టర్ నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో వారు తీవ్రంగా ఆగ్రహావేశాలకు లోనై అక్కడే ఉన్న ఫర్నిచర్, ఆసుపత్రి అద్దాలు కూడా ధ్వంసం చేశారు. వైద్యుని కూడా చేతగా బాధ ప్రయత్నం చేశారు. అప్పటికే చేరుకున్న పోలీసులు బంధువులు అక్కడి నుంచి కేసు పెట్టాలంటూ కూడా సూచించడంతో పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టారు. దీనిపై విచారణ సాగుతుంది. అయితే కొన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ఆసుపత్రి శ్రీకృప ఆసుపత్రికి గతంలోనే అనుమతులు రద్దు చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ గా ఎక్కడో పనిచేయకూడదు నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధన ఉల్లంఘించి ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఎక్కువగా కూడా ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వారు మరణానికి కారణమయ్యారంటూ కూడా కేసు, అలాగే ఆసుపత్రి మీద కూడా మరో కేసు పెట్టేందుకు కూడా డిఎంహెచ్ఓ కూడా తెలుస్తోంది. సౌమ్య, అయితే యోగానంద్, ఒకవైపు హాస్పిటల్ని 6 నెలల క్రితం సీజ్ కూడా చేశారని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదా? వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు దీని గురించి? యాజమాన్యం డిఎంహెచ్ఓ పనితీరు ఇక్కడ సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యుడు, అది కూడా అనంతపురం నగరంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ కి దగ్గరలో ఉన్న నగరంలో కూడా డిఎంహెచ్ఓ తెలియకుండా ఆసుపత్రి మెయింటైన్ చేస్తాడు అన్నది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యులు ఎక్కడ కూడా పనిచేసేందుకు అనర్హులు, పని చేయకూడదని నిబంధన కూడా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తూనే మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసుపత్రి తనే పెట్టి తను ఒక పాత్రగా ఉంటూ కూడా నడపడం కూడా చూస్తూ ఉంటే డిఎంహెచ్ఓ తనిఖీల్లో కూడా లోపం ఉందని చెప్పొచ్చు. డిఎంహెచ్ఓ సరిగ్గా పనిచేసి ఉంటే ఇంత పరిస్థితికి వచ్చేది కాదు. అది కూడా ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తూ లేదా వారికి సంబంధించిన క్లినిక్ కు రెఫర్ చేస్తూ కూడా వీరి ప్రాణాలు బలిగి ఉంటున్నారు. ముఖ్యంగా అనస్థీసియా డాక్టర్ ఉండాలి, అలాగే గైనకాలజిస్ట్ ఉండాలి. వీరంతా ఉండి అక్కడ ఆపరేషన్ జరగాలి. కానీ వీరెవరు లేకుండా కూడా తను ఒక్కడే ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే అధిక రక్తస్రావం అయింది. రక్తస్రావంతో పేషెంట్ ప్రాణాలు కోల్పోయింది. దీంతో బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి ముట్టడించారు. ఒకగానొక కొడుకు సంబంధించిన కొడుకు పుట్టే సమయంలో, బిడ్డ పుట్టే సమయంలో, తమ వంశం పుట్టే సమయంలో ఇలా చేయడం ఎంతవరకు భాగం? డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఆసుపత్రి సీజ్ చేయాలంటూ కూడా బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సౌమ్య, అయితే జిల్లా వైద్యాధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా దీనికి సంబంధించి? అంటే ఒకప్పుడు కూడా సీజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు దానికి హాస్పిటల్ని రన్ చేయడానికి అవకాశం ఇచ్చారు? చాలా మామూలుగానే డిఎంహెచ్ఓ తనిఖీకి వచ్చారు. తనిఖీ పెట్టి చాలా మామూలుగానే ఆయన చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఏమంటే సరే చర్యలు చేపడతాం, తనిఖీలు చేస్తాం. ఇకపై ఇదే విషయం కూడా గతంలో కూడా చెప్పడము 6 నెలల క్రితమే ఆసుపత్రి సీజ్ అయినప్పటికీ కూడా ఆమెకు తెలిసి కూడా జరుగుతుండటంతో ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ కన్సర్న్ లో జరుగుతున్నాయి. డిఎంహెచ్ఓ ఇప్పటికైనా కళ్ళు చూడాలంటూ కూడా ఇటు పేషెంట్ కానీ ప్రజలు కూడా కోరుతున్నారు. సౌమ్య, రైట్ యోగన్, థ్యాంక్స్ ఫర్ ద ప్లేస్. Come on.
అది మర్చిపోద్దు తీసినావు కదా అది పక్కన పెట్టిండు